హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు అమ్మ ఏం చేస్తున్నావు ఇప్పుడు? చికెన్ కాల్చుకొని తిన్నాం అనమాట. ఓకే, సో గిరిజన పద్ధతిలో వాళ్ళు చికెన్ ఎలా తింటారనేది మనకు చూపిస్తారనమాట. ఒకసారి చూద్దాం, సరేనమ్మా. సో ఏంటంటే వాడతావు? ఇది కారం సార్, కారం ఉప్పు అంతే, ఇంకా వేరే ఇంకేమి పెట్టవా? ఇదంతా ఒక అరకేజీ చికెన్ ఉంటుంది. ఓకే, సో అయితే ఇప్పుడు ఎంత ఉప్పు వేసుకుంటున్నావా? ఉప్పు సార్. మరి లెక్కలు తెలుస్తుంది నీకు? లెక్కలు తెలుస్తుంది, సరిపోద్దా? సరిపోతుంది. ఓకే, సో అంతే, అలా ఉప్పు కలుపు కారీడు కలపడం అంతే. అంటే ఇప్పుడు జనరల్గా చాలామంది ఇది ఏమంటారు అంటే మసాలాలు వేసుకుంటారు కదా కబాబ్లు. మరి నువ్వేంటి మరి ఏమి వేసుకోకుండా ఉప్పు కారంతోనే ఇలా కూడా బాగుంటుందా? నీకు అలవాటా? ఓకే ఓకే, అసలు గుచ్చేయడమే. ఓకే, చూడు బాగా ఎడ్జికి అయిపోతున్నట్టుంది, అంతేనా? సో ఇంకా మరి ఇందులో మసాలా గిసాలు ఏమి అవసరం లేదు. సో ఇలా ఉట్టినోటి తిని వచ్చేవి. ఓకే, ఎందుకంటే నేను చూసింది ఏంటంటే మామూలుగా మసాలాలు ఇవన్నీ వేస్తారు కదా. సో ఈ బొగ్గులు కూడా మీరు చేసుకున్న బొగ్గులే. ఓకే, ఈ కారం అది బయట కొనేదా? కారం చేస్తుంటారా? రెండింటికి వచ్చినట్టు చూడు, రెండు పుల్లలకి వచ్చినట్టు, మొత్తం అంతా ఒకటే దానికి కాకుండా. నేను ఫస్ట్ టైం ఉప్పు కారంతో చికెన్ తినడం అనేది. ఇలా అంటే మామూలుగా అంటే మా మసాలా అంతా పెట్టుకొని కాదు, మొత్తం అంతా కాదు, రెండు పుల్లకు కూడా కూర్చు సరిపోతాయా? ఓకే, అంటే అవన్నీ దుమ్ములు ఉన్నాయని కలిసి. సో ఇక నుంచి ఇలా కూడా తినొచ్చు అనమాట అయితే. ఓకే, అంటే నీకు ఏది బాగుంటుంది? ఇలాగేలా బాగుంటుందా, లేదంటే మసాలా అంతా వేసి అది బాగుంటుందా? అది బాగుంటుందా? ఓకే, ఓకే, చికెన్ పీస్లు. కొంచెం దగ్గర పెడితే మొక్కలు బాగుంటాయేమో, అంతేనా? కాలవా? ఓకే ఓకే అమ్మా, అయితే గుచ్చడం అయిపోయింది, ఇప్పుడు కాల్చడమే. ఓకే సరే, కాల్చేసి పెట్టేసి. ఓకే, ఇది ఎంతసేపు కావాలి ఇలాగా? గంట పడుతుందా? ఓకే, సో మరి ఇంక దీనికి ఆయిల్ ఏమి ఉండదు, అవసరం లేదు, తిప్పుకుంటుంటాం అలాగా. ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ ఉండదు, బొగ్గులతో కాల్చేయడం అంతే. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఉట్టినోటిని తినేయడమేనా, లేకపోతే దీనికి ఏమైనా మళ్ళీ అంబలి అలాంటిది పెట్టుకుంటారా? ఉట్టినోటి తినేయడమేనా? అంటే దానివల్ల రుచిగా ఉంటుంది. దేనివల్ల? అంబల వల్ల, మసాలా ఇలాగ రుచిగా ఉంటుందా? ఓకే, తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకొని ఉండాలి, ఒక్క దగ్గర కలుపుద్ది. ఓకే,
చూడు మంట సరిపోద్దా బొగ్గులది హీట్, ఇంకా బొగ్గులు వేయాలా? వేయాలి సార్. వేయాలా? వేయాలి. వేస్తావు మరి తీసుకొచ్చి? వేస్తాను సార్, తీసుకొస్తాను. ఓకే ఓకే. అక్కడ ఉన్నాయా? ఓకే. చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం తడివి అనమాట ఇది. చుట్టూరు కొండల మధ్య. అదే అదే. సో బొగ్గులు ఎక్కువ పడతాయి అయితే. బొగ్గులు ఎక్కువ పడతాయి సార్. అంటే మొన్న వర్షంకి తడిసిపోయినాయి అందుకే. అదే అదే. పొగ వస్తుంది, కలవ కదా మరి. అవును, కలట్లేదు. అయిపోద్దిలే. మంట వస్తుంది బాగా. ఇప్పుడు మంట వస్తుంది. బొగ్గులతోనైతే చాలా టైం పట్టేస్తుంది. చాలా టైం పడుతుంది సార్ అది నిజంగా. చూడు మంట వస్తుంది. మేము వండుకోవడం అయితే ఇలాగే వండుతాము. ఇలా ఉంటారు కానీ మామూలు కూర చేసుకుంటారు కదా. కూర కానీ ఇంటికి అయితే మరి పుల్లలు కదా, ఇలా ఊపుకోవడమే. ఒకరోజు మా అక్క తెచ్చింది అక్కడ పాత ఊర్లో. మా అమ్మ దగ్గర వెళ్ళి చూసాను నేను కూడా. ఇలా చేస్తే ఎలా ఉంటదంటే కారం ఉప్పు చేసింది అంటే ఇచ్చింది, బాగున్నది. ఇంకా అప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేసావు. అది నువ్వు కూడా ఎప్పుడైనా ఇలా చేస్తే బాగుంటది అనేసింది అన్నది. ఓకే. ఎవరు మీ అక్క? మా అక్క. ఎలా ఉంటదంటే బాగుంటది అనేసింది. ఇది ఇలా ఉంటే బాగుండదు కదా అన్నాను. ఒక ముక్క తినేసాను. ముక్క తినేస్తే బాగుండదు. బాగుంది. మళ్ళీ ఒకటి ఇచ్చాయంటే మరి బాగుండదు అన్నావు కదా అనేసి. బాగుంది అన్నాను. నువ్వు కూడా ఎప్పుడైనా ఇలా చేస్తే బాగుంటది అనేసి. అలాగా నేను కూడా తెస్తాను అనేసాను. అప్పటి నుంచి నేను కూడా నువ్వు మొదలెట్టా. ఓకే. ఓకే, ఇది కాలింది సార్. కాలిపోయిందా? ఇది కాలిపోయింది. సరే, అది పక్కన పెట్టేది. ఇది పక్కన పెడతాను. ఇది ఒకటి. ఓకే, అయిపోయింది అన్నమాట. ఇది అది అయిపోయింది. బాగానే కాలింది, పర్లేదు. ఇది బాగా కాలింది. ఇది కాలింది సార్. అయిపోయింది సార్. అయిపోయిందా? సరే, అయితే ఇప్పుడు ముక్కలు తీసేసి ముక్కలు తీసి పెట్టేసి. ఓకే, బాగున్నాయి, బాగా కాలిపోయినాయి. బాగా కాలి. ఓకే, కాలింది. ముక్కలు వేడిగా లేవు ముక్కలు? వేడిగానే ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి, వేడిగానే ఉన్నాయి. చూడు, ఈ రెండోది కొంచెం వేడిగా ఉంటుందేమో. ఇది వేడిగా లేదు సార్. కాదు, ఇది ఇప్పుడే కాల్చాం కదా, వేడిగా ఉంటుంది. చూసుకో, వేడిగా ఉందా చూసుకో. చెయ్యి మళ్ళీ కాలుతుంది, జాగ్రత్త. బాగా కాలిపోయినాయి. బాగా కాలే. ఏది చూపించి ఒకసారి ప్లేట్తో. అదనమాట పరిస్థితి. సో కాలిపి ఇప్పుడు తినడం ఒకటే ఉంది. తినేసి ఎలా ఉందో చెప్పు, ఓకేనా? సరే, ఓకే. సో ఇదనమాట ఉప్పు. నెక్స్ట్ ఏంటి? ఉప్పు కారం. ఓన్లీ ఉప్పు కారం వేసి కాల్చిన చికెన్ పీసులు. సో ఇప్పుడు తినేసి చెప్పు ఎలా ఉందనేది. తిను మరి. భలే ఉంది సార్. అది నిజం చెప్పు, భలే ఉందని కాదు, బాగుందా? బాగుంది. ఓకే. అంటే ఉప్పు కారం సరిపోయిందా, ఏదైనా ఎక్కువ అవడం అట్లా ఏమైనా అయిందా? సరిపోయింది సార్. ఓకే. కాలిందా చికెన్ బాగా? బాగా కాలింది సార్. బాగుంది. బాగుందా? బాగుంది సార్. సో దీనికి అంబలు ఏమైనా ఉంటే బాగుంటుందా, లేదా ఉట్టినోటిని కూడా తినవచ్చు? తినవచ్చా?
సో అయితే ఇది ఇలా చేయడం మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నాం అంటే అక్క దగ్గర. మా అక్క దగ్గర ఇప్పటికి మీ అక్కలు తింటుంటారు అలాగా? తింటారు సార్. తింటారా? ఓకే. నేను కూడా తర్వాత టేస్ట్ చూస్తాను అలాగ ఉందో, ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు ఇలాగా. అవును సార్. బాగా మెత్తగా కలపండి. బాగా కాలిందా? పచ్చిగా ఏం లేదు మాంసం? పచ్చిగా లేదు. ఓకే ఓకే. చెప్పండి. కాలింది బాగా బాగా కాలేదు. ఓకే ఓకే. అయితే ఫ్రెండ్స్ ప్లీజ్ చూసారు కదా ఈ వీడియోని, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరి సపోర్ట్గా ఉంటుంది, ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్స్ అమ్మా. సరే సార్.